Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు మద్దతుగా మరో కీలక నేత నేడు రేపు వైసీపీలోకి జంప్. వైసీపీ కాంగ్రెస్ నేతలపై దృష్టి పెట్టినట్లుంది. ఆ పార్టీలో సీనియర్లపై ఫోకస్ పెట్టింది. ఒక్కొక్కరిని పార్టీలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పీసీసీ మాజీ చీఫ్ సాకే శైలజనాథ్ వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు మిగతా నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2 సార్లు అమలాపురం నుంచి ఎంపీగా గెలిచారు హర్షకుమార్. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. మధ్యలో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు. కానీ అక్కడ ఇమడలేనని భావించి తిరిగి కాంగ్రెస్లోనే కొనసాగారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం ప్రారంభమైంది. అందుకు తగ్గట్లుగానే ఆయన కామెంట్స్ ఉన్నాయి. ఇటీవల జీవి హర్షకుమార్ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. జగన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. జగన్ను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని సంచలన కామెంట్స్ చేశారు. జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది ప్రభుత్వ ఇష్టమని, అయితే గతంలో ఢిల్లీ అసెంబ్లీలో 3 సీట్లు వచ్చిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. ఇక్కడ సీట్ల సంఖ్య ప్రధానం కాదని ప్రతిపక్ష పార్టీ ముఖ్యమన్నారు హర్షకుమార్. సభలో ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. హర్షకుమార్ వరుసగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ఆయన వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోంది. హర్షకుమార్ మాటలు విన్న తరువాత ఆయన వైసీపీ గూటికి చేరడం ఖాయమనే భావనకు రాజకీయ పరిశీలకులు వస్తున్నారు. నేడు రేపు హర్షకుమార్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే టాక్ నడుస్తోంది. వాస్తవానికి హర్షకుమార్ ఇదివరకే వైసీపీలో చేరాలి. కానీ జగన్ తీరు నచ్చక ఆ పార్టీ వైపు చూడలేదు. ఇప్పుడు వరుసగా వైసీపీ నుంచి పార్టీ నేతలు బయటకు వెళ్తుండడంతో జగన్లో మార్పు కనిపిస్తోంది. జగన్ స్వయంగా ఆహ్వానించడంతో హర్షకుమార్ ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.